నమస్తే. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏదైతే సంస్కృతాన్ని సబ్జెక్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది. మనతో పాటు ప్రస్తుతం తెలుగు భాషా పండితులు, తెలుగు భాషా ప్రేమికులు, అలాగే తెలంగాణ సారస్వతక పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య గారు ఉన్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. సార్, వచ్చే ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక తెలుగుకు ఆల్టర్నేట్గా సాంస్క్రిట్ సబ్జెక్టును పెట్టడానికి కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణ వెనుక దీని యొక్క ప్రభావం ఎలా ఉండకపోతే మీకు ఒపీనియన్? ఇంటర్ స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం అన్యాయం. తెలుగు భాషను చంపేయడానికి చేస్తున్న మరో ఎత్తుగడ అని నేను భావిస్తున్నాను. తెలంగాణ సారస్వత పరిషత్తు 83 సంవత్సరాలుగా తెలుగు భాష కోసం పాటుపడుతున్నది. ముఖ్యంగా నిజాం పరిపాలనా కాలంలో ఉర్దూను రాజభాషగా చేసి తెలుగు ఎక్కడ కనిపించినా అణిచివేసే చర్యల్ని ప్రతిఘటించడానికి సంస్థ ఏర్పడింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తీసివేసి తెలుగును ఒక అధ్యయనాంశంగా మాత్రమే పెట్టింది. ఇప్పటికే తెలుగుకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పాఠశాల స్థాయిలో ఎక్కడ సంస్కృతం లేని చోట ఇప్పుడు ఇంటర్లో అకస్మాత్తుగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనుకోవడం సరైన చర్య కాదు. మనకు ప్రాథమిక స్థాయిలో 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో సంస్కృతాన్ని ప్రవేశపెట్టి అట్లా అంచెలంచెలుగా పెంచి ఆ భాషను, ఆ సాహిత్యాన్ని నేర్చుకునే అవకాశాలు కల్పించడం సరైనది కావచ్చు. కానీ అసలు ఎక్కడ ప్రాథమిక స్థాయిలోనూ ఉన్నత స్థాయిలోనూ ఎక్కడా లేని సంస్కృతాన్ని ఇంటర్లో ప్రవేశపెట్టడం అనేది చాలా అన్యాయము. విద్యారంగంలో కనీసం ప్రాథమిక స్థాయి వరకు అయినా మాతృభాషలో విద్యాభ్యాసం జరగాలి అని చాలా అసలు భాషాభిమానులు కానీ విద్యావేత్తలు కానీ ఎంతగా కోరుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఆంగ్లానికి ప్రాధాన్యం ఇచ్చి ఆంగ్ల విద్యకే ఒక అగ్రతాంబూలం కల్పించి ఇప్పుడు మళ్ళీ సంస్కృతాన్ని కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది తెలుగు భాషకు తీరని అన్యాయం చేసినట్టే. ఒకవైపు మనం తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాన్ని చూసినట్టయితే అక్కడ మాతృభాషకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో మనం గమనించినట్టయితే ఈ చర్య మనం తీసుకోము. కాబట్టి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఇంటర్ స్థాయిలో తెలుగు భాషను మరింత పటిష్టం చేసి తెలుగు భాష బోధన సక్రమంగా జరిగేలా చూడాలని మేము కోరుతున్నాము. భాషాభిమానులు ఇప్పటికే ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము. సార్, ఈ మధ్యకాలంలో తమిళనాడులో అలాగే కర్ణాటకలో అక్కడ భాష సంబంధించిన వాళ్ళు అభిమానులు ఉద్యమాలు జరుగుతాయి. కానీ మొన్న హైదరాబాద్లో సిబిఎస్ఈలో మాత్రం తెలుగు అనేది మాకు వద్దు కూడా అని పేరెంట్స్, పిల్లలు కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భాన్ని చూస్తుంటే ఏమనిపించింది? కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు మంచి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మనకు సిబిఎస్ఈలోనూ కూడా మనకు తెలుగు సెంట్రల్ స్కూల్స్లోనూ కూడా తెలుగు ఒక అంశంగా ఉంది. అయితే కొన్ని చోట్ల ఈ సిబిఎస్ఈ పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఈ సంస్కృతాన్ని ఇప్పటికే వాళ్ళు ప్రవేశపెట్టారు. మార్కుల కోసం విద్యార్థులు ఆ అంశాన్ని ఎన్నుకొని పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు పొందే పద్ధతులు అవలంబిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమైన ఈ చర్యలను అడ్డుకొని మనకు తెలుగుకు అన్యాయం జరగకుండా సంస్కృతం ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేది భాషాభిమానుల కోరిక. సో చివరిగా చెప్పండి సార్, ఒకవేళ ఇట్లా ప్రాంతీయ భాష పట్ల కానీ ఒకవైపు మారుతున్న పరిస్థితులు తగ్గట్టు వేరే భాష కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ప్రాంతీయ భాష బతకాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఎలా ఆలోచన చేసి విద్యా వ్యవస్థలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? మనకు ఆంగ్లంలో విద్యను అభ్యసించడం ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. ఆ భావనను గౌరవించి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్లాన్ని ఒక అంశంగా ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రోత్సహిస్తున్నది. దాన్ని మేమేమి అభ్యంతరం పెట్టడం లేదు. కానీ ఆంగ్లాన్ని ప్రవేశపెట్టి ఆంగ్లాన్ని మాధ్యమంగా పెట్టే ఆలోచనతో పాటుగా ప్రాంతీయ భాషను కూడా గౌరవించాలి. ప్రాంతీయ భాషను, మాతృభాషను నేర్చుకున్నప్పుడే ఏ సంస్కృతిలో నుంచి ఆ పిల్లలు వచ్చారో, ఏ తరం నుంచి ఇంకో తరానికి ఎట్లయితే వచ్చారో ఈ తరం నుంచి మరొక తరానికి కూడా ఈ భాషను, ఈ సంస్కృతిని కాపాడడానికి ఈ ప్రోత్సాహం ఎంతైనా దోహదపడుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో తెలుగును ఏమాత్రము చులకన చేయకుండా ప్రోత్సహించాలి. ఇంగ్లీషు భాషను ప్రోత్సహిస్తూ కూడా
తెలుగును నేర్చుకునే విధంగా అవకాశాలు కల్పించాలి, విద్యార్థులకు మంచి పాఠ్యపుస్తకాలు అందించాలి, మంచి ఉత్తమ ఉపాధ్యాయులకు గౌరవాలు కల్పించాలి, మాతృభాషలో విద్యార్థులు చదువుకునేలాగా తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి. అప్పుడు మాత్రమే ఆంగ్లంతో పాటుగా, హిందీతో పాటుగా, ఇతర భాషలతో పాటుగా తెలుగును, ప్రాంతీయ భాషను విద్యార్థులు గౌరవించి, అభిమానించి ఆ భాషను ఆ భాషలో ఒక రచనలు చేసేంత స్థాయి కూడా కల్పించడానికి వారికి ఈ ప్రోత్సాహం తప్పకుండా దోహదపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఇతర భాషలను అవసరానికి భవిష్యత్తులో దృష్ట్యా అవసరానికి అవి ప్రవేశపెట్టినప్పటికీ మన తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే సంస్కృతాన్ని ఇంటర్మీడియట్లో తీసుకురావడం వల్ల తెలుగు భాష కూడా ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. తెలుగు భాష అభిమానులు అలాగే ఇష్టంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తప్పకుండా తెలుగును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కూడా తెలుగు పండితులు అలాగే తెలంగాణ సరస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి చెన్నై గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.